కాదు భూమిపై పేరేళ్ళని కలదే ఇది ప్రముఖులు ఎసే కాయలే ఇదే కోరికలు వాళ్ళని మనుషులే కాలము పాకవ ఎంతమంది రాజులు లేరు ఈ లోకంలో ఈ లోకాన్ని ఈ రాజ్యాన్ని ఎంతమంది పాలించారు కోట్లాది మంది పాలించారు రాజులు వాళ్ళను ఎంతమందిని నిలబెట్టాలో ఎంతమందిని మర్చిపోకుండా ఈ లోకం గుర్తించిందనంటే ఎంతో మందిని వేళ్ల మీద లెక్కించే వ్యక్తులు మాత్రమే ఈ లోకం గుర్తిస్తుంది. అలాంటి ఎన్నో మంచి పనులు చేసిన వాళ్ళలో ప్రబ్రహ్మణుడు మన జ్ఞాన భగవత్. దానికి కారణం ఏంటంటే ఏదైనా మన నాన్నకత్నం దానం ఇచ్చాడనంటే ఆ తర్వాత మళ్ళీ ఇస్తే పిల్లలకి లేకపోతే ఒక వ్యవహారం ఏం చెప్తున్నాం ఇంకెలా చేస్తున్నాడు అది ఒక విధమైన పొందుతూపు ఏదో మాట మాత్రం చదువు చెప్పారు ఏంటో ఎలా ఇస్తున్నాం అక్కడ ఎక్కడో ఒక సన్మానం చేశారు. ఒక సన్మానం చేస్తే మళ్ళీ ఇంకోసారి ఒక సన్మానం చేస్తే అది ఇదేదో సన్మానాలు ఇదేదో వ్యవహారాలు అని అనడం. ఒక మనిషికి ఇంకొక మనిషి ఎంతో కొంత ఆర్థికంగా కానీ మరో రకంగాని ఎవరైనా సహాయం చేస్తే రెండో సహాయానికి ఎంత కష్టమో చెప్పడాలు కాదు. అది కంటిన్యూ అవ్వదు ఎప్పుడు కూడా. ఆ కంటిన్యూ అవ్వడం కోసం గొప్ప మనసు కావాలి ఎవరికైనా సరే. ఒక దానం చేసిన తర్వాత రెండో దానం చేయడానికి చాలా సామర్థ్యం కావాలి, చాలా పట్టుదల కావాలి, చాలా ఓర్పు, ఒక నిధులతత్వం, ఒక ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా ఉన్న మనిషికి మాత్రమే రెండో సహాయం చేయగలరు. ఒక సహాయం చేస్తాడు మళ్ళీ రెండో సహాయం చేసినప్పుడు మొన్నే చేశాను కనుక అది నేను నా పొలం చెప్పాను. అలాగే చెప్పని వ్యక్తి ఎవరంటే మరి జ్ఞాన భగవాన్. ఏదైనా కూడా ఒక విధమైన ఆలోచన స్థితిలోనే ఏదైనా చేస్తారు. ఎవరి మాత్రం ఎందుకు ఎంతగానో అలా చేయగల సామర్థ్యం అలవర్చుకోవడం కూడా ఒక మనిషి యొక్క గొప్పదనమైన మాత్రం నేను చెబుతున్నాను. అలాంటి గొప్పవాడు జ్ఞాన భగవాన్ అని నేను ఈ సభాముఖంగా కాకుండా ఏదో మీ అందరూ ముఖంగా చెప్పడం కాదు, అనేక రకంగా మేము పరిశీలన చేశాం. మేము జర్నలిస్టులో జాగ్రత్తగా చూస్తాం. 14 సంవత్సరాల నుంచి నేను జర్నలిస్టులో ఉన్నాను. ఎంతమంది ముఖ చిత్రాలు వేశాను. మన మనస్తత్వాన్ని చూద్దాం పుస్తకాలు రాయడం జరిగింది, రాస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రం ఉంటారు మాత్రం ఈ సభ చెబుతున్నాను. ఎవడైనా కొంతమంది ఉన్నారంటే ఏదైనా ఒకరి గురించి రాయాలో చెయ్యాలో ఉంటే అతనికి కూడా అలవాటు ఉండదు ఆ కార్యక్రమానికి. మీ గురించి ఎలా రాస్తానని అంటే కూడా ఆ పోరాటను పట్టుకునే శక్తి అని ఉన్నది. ఆ శక్తి ఉన్నవాడు మాత్రమే చాలా గొప్పవాడు అవుతాడు, ఆ అనుభవజ్ఞుడు అవుతాడు. అతను జీవితం చాలా ఆనందదాయకం కూడా అవుతుందని చెబుతూ ఇప్పుడు మనం ఈ సన్మాన కార్యక్రమాల్లోకి వెళదాం. ఈ సన్మాన కార్యక్రమాలు అలాగే అంటే ఏదో ప్రస్తుతం పోవాలి అందులో కథాన్ని మర్చిపోయింది. కేవలం వల్ల మల్లేశ్వరరావు గారి గురించి నేను మా మేఘన వెంకటేశ్వర కదా, మేఘన వెంకటేశ్వరకి ఈ విషయం చెప్పాను. ఏదో కార్యక్రమం మీద ప్రతి సంవత్సరం కూడా ఇంటికి ఎవరైనా ఏదో చాలవన్నప్పుడు మరొకటి కాదు కొద్దిపాటి ధనలబ్ది అంటే ఏదో బహుమతి కూడా ఉన్న సన్మానం చేయాలనుకున్నా సరే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము రాస్తున్నాం. అది ఎవరో దీన్ని నడుపుదని మా మేఘన వెంకటేశ్వరి ఉన్నాడా ఇందులో బాబు మేఘ వెంకటేష్ మా పురోహితుడు. ఆయన చెప్పినప్పుడు ఆయన పేరుని చెప్పడం జరిగింది. ఆయన ఒక 14 మంది శిష్యుల్ని తను తయారు చేశాడు. వాళ్ళ ప్రభుత్వం గురించి మూల కారణములైన ఆయన వెళ్ళినప్పుడు అనారోగ్యంగా కొంచెం మనసు ఉన్నదైనా అయినా సరే ఏం పర్వాలేదు, మీరు మీ బాబుకు బయటపెట్టమని చెప్పి ఆయన్ని
ఎంతో నాకు ఆయన దగ్గర చెప్పినప్పుడు నాకు ఎంతో మేము కేవలం మేఘమండేసి కేవలం మేఘమండేసి యొక్క ఆ రికమెండేషన్ ఇలాగ చెప్పడం వల్ల మా గురుతుల్యుడు ఆయన చెప్తే మా అందరినీ చెప్పినట్టే ఆయన ఎవరు చెప్పడం ఆయన ఏమో అవకాశం కలిగితో మాకు ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మన మొట్టమొదట మన